ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది సార్? ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్రాభివృద్ధి అనేది ఏ రకంగా జరిగిందో మీరు చెప్పండి. కేవలం పథకాల రూపంలో పేద ప్రజలను మభ్యపెట్టి ఈ 2019 తర్వాత కొన్ని పథకాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బోల్డెన్ని పథకాలు ఉన్నాయి. కొత్తగా ఒక 4-5 పథకాలు ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి సంవత్సరానికి ఒకసారి పేద ప్రజల ఖాతాల్లో అవి వేసి రాష్ట్రాభివృద్ధిని ఏ రకంగానూ అన్నింటిలోనూ వెనక ఒక ఇండస్ట్రీ కానీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కానీ కనీసం ఒక 10,000 ఉద్యోగం కానీ ఎవరికి లేదు. వాలంటరీ వ్యవస్థ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి 5,000 రూపాయల ఉద్యోగానికి డిగ్రీ పీజీ చదివిన వాళ్ళని కూడా 5,000 రూపాయల ఉద్యోగం ఇచ్చి వాళ్ళతో గొడ్డి చాకరీ వెట్టి చాకరీ చేయించుకుంది ఈ ప్రభుత్వం. అది సార్, మరి ప్రజలకు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అనే ధీమాతో వైసీపీ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు, బాగానే ఉంది. ఈ రాష్ట్రంలో ఫస్ట్ రాజధాని అనేది 3 రాజధానులు పెడతానన్నాడు. అసలు ఒక రాజధానికి కూడా ఇప్పుడు దాకా దిక్కులేదు. రెండోది వైజాగ్లో ఐటీ హబ్ తీసుకొస్తానన్నాడు. 13 లక్షల కోట్లు శాంక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చానన్నాడు. వాళ్ళ దగ్గర 10% చొప్పున కమిషన్ తీసేసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు దాకా జిందాల్ కంపెనీ కానీ రిలయన్సే కానీ ఒక 10 కంపెనీల దాకా వచ్చినాయి, వాళ్ళు సైన్ చేశారన్నాడు. మరి వాళ్ళ దగ్గర ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాడో తెలియదు. ఒక్క కంపెనీ కూడా ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదండి. అది సార్, మరి కూటమి విషయానికి వస్తే వైసీపీని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము లేక ఒక కూటమిగా ఏర్పడి వస్తున్నారు అంట. దీనికి మీ కామెంట్? పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక నియంత ప్రభుత్వాన్ని ముందు నాశనం చేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే నియంతను ముందు గద్దె దింపాలంటే వీళ్ళకి ఏంటంటే స్నేహితులైనా అవ్వకపోయినా ఈ 3 పార్టీల వాళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు ఏంటంటే నియంత పరిపాలన ముందు రాష్ట్రం నుంచి పారదోలాలి, రాష్ట్రాభివృద్ధిని చెయ్యాలి, అన్ని రంగంలో ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి. ఈ ప్రకృతి వనరులను కూడా కొండలను సైతం దోచేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి మూర్ఖత్వ పరిపాలన, నియంత పరిపాలన రాష్ట్రంలో నాశనం చేయటాకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరి విజయాన్ని చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గం విషయానికి వస్తే కొడాలి నాని అనే వ్యక్తి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే, ఈసారి వెనిగళ్ల రాము ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. సో వారు వన్ సైడ్ అయిపోద్ది అంటారా, లేకపోతే ఇద్దరికి టైట్ ఫైట్ ఉంటుంది అంటారా? ఆల్రెడీ 20 సంవత్సరాలుగా కొడాలి నాని గారు ఏదో ప్రాంతీయ అభిమానం మీద ఆయన వెనకాల తిరిగే కొంతమంది కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప సామాన్యమైన ప్రజలకి కొడాలి నాని గారు చేసింది ఏమీ లేదు. గుడివాడలో రోడ్ల పరిస్థితి తీసుకున్న కొన్ని వార్డుల్లో ఇంకా నీటి ఇబ్బంది కూడా ఉంది. చివరికి సంవత్సరంన్నర క్రితం పంపుల చెరువు గండి పడితే వచ్చి పట్టించుకున్న నాదుడు లేడు. దాని మీద మేము కార్యక్రమం చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. సో గుడివాడని ఏ రకంగా కూడా అభివృద్ధి అనేది ఆయన చేయలేదు. రెండోది క్యాసినోలు, పేకాట శిబిరాలు, వీటిల్లో మనోడు నానిగారు దిట్ట. అది విషయం. రాము గారు వస్తే కనుక రాము గారు ఇచ్చిన హామీలు చెప్తాయనండి. ఆయన కనుక మనం ఎమ్మెల్యే చేసుకున్నట్లయితే 10,000 ఉద్యోగాలు గుడివాడలోనే ఆయన 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. అది ఐటీఏ కానీ ఇండస్ట్రీయే కానీ. అలాగే 2 ఇండస్ట్రీలు కూడా గుడివాడలో ఎస్టాబ్లిష్ చేస్తా అన్నాడు. ఉద్యోగ అవకాశాలు 10,000 చొప్పున ఇప్పిస్తా అన్నాడు. అలాగే ఈ వాలంటరీ వ్యవస్థకు కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి హామీ ఇచ్చారు. ఏంటంటే 4 ఏళ్ల పరిపాలనలో 5,000 వాలంటరీ జీతం 6,000 చేశాడు. కానీ ఒకేసారి 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీకి ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.